నవంబర్ 13 యోహాను సువార్త 19వ అధ్యాయము 31 నుండి 37 వచనములు. సిలువ వేయబడిన వారిని అక్కడి నుండి తొలగించాలనుకున్నప్పుడు నేరస్తుల కాళ్లను విరగొట్టడం అనేది వారి మరణశిక్షలో ఒక సాధారణ భాగముగా కనబడుతుంది. కాళ్లను విరగొట్టమని వారు పిలాతును అడిగినప్పుడు వారు సాధారణంగా చేసేది తప్ప మరే అసాధారణమైన పని చేయలేదు. కానీ ఒకవేళ యూదులు గనుక అడిగి ఉండకపోతే ఇక్కడ మనం చూసింది జరిగి ఉండేది కాదు. దుర్మార్గులు తెలియకుండానే దేవుని చిత్తాన్ని మహిమను నెరవేర్చుతారని చెప్పడానికి ఈ వచనం ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తుంది. ఒకవేళ యూదులు గనుక జోక్యం చేసుకుని ఉండకపోతే ప్రభువు శరీరాన్ని శిలువ మీదనే ఆదివారం లేదా సోమవారం వరకు కుళ్ళిపోయేదాకా అలాగే పిలాతు ఉంచేవాడు. కానీ యూదులు జోక్యం చేసుకున్న కారణంగా ప్రభువు మరణించిన రోజునే సమాధి చేయబడ్డాడు. అలా యోహాను సువార్త 2:19లో ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదును అని చెప్పిన ఆయన ప్రఖ్యాతమైన ప్రవచనం నెరవేర్చబడింది. ఒకవేళ ఆయన ఆదివారం లేక సోమవారం వరకు సమాధి చేయబడి ఉండకపోతే ఆయన తన మరణం తరువాత 3వ రోజున లేస్తానని చెప్పిన ప్రవచనం నెరవేరేది కాదు. కానీ యూదులు జోక్యం చేసుకుని శుక్రవారం సాయంత్రంలోగా మన ప్రభువు సమాధి చేయబడేలా చేశారు. దానితో యోనా మత్స్యపు కడుపులో 3 రోజులు ఉన్న దృష్టాంతాన్ని మరియు తాను చనిపోయిన తరువాత సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి తన మెస్సీయత్వాన్ని నిరూపించే వాగ్దానాన్ని నెరవేర్చబడేలా చేశారు. ఒకవేళ యూదులు గనక జోక్యం చేసుకుని ఆయన్ని సిలువ నుండి క్రిందికి దింపి శుక్రవారం మధ్యాహ్నమే సమాధి చేయకపోయి ఉంటే ఇదంతా సంభవించేది కాదు. దుష్టులైన దేవుని శత్రువులు దేవుని చేతిలో గొడ్డళ్ళు, సుత్తెలు, రంపాలు అనే మాట ఎంత వాస్తవం? వారు ఈ లోకంలో దేవుని కార్యాన్ని తెలియకుండానే చేసే సాధనాలు. అవిశ్రాంతంగా ఉన్న కైప అతని అనుచరుల జోక్యం అనేది క్రీస్తు చనిపోయిన తరువాత 3వ రోజున లేచి తన మెస్సీయత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక కారణం. పిలాతు వారి సాధనం, కానీ వారు దేవుని సాధనాలు. రోమీయులు ప్రభు దేహాన్ని శిలువ మీద అలాగే వదిలేసి సూర్యుని వేడికి వర్షాలకు కుళ్ళిపోయేలా కూడా చేయగలిగి ఉండేవారు. ధ్యానం కోసం దేవుని శత్రువులు కూడా అంతిమంగా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చి ఆయనకు విజయాన్ని కట్టబెడతారు.